చూస్తున్నారుగా, మహా గొప్ప టెంపుల్, గోల్డెన్ టెంపుల్, మణికొండ, పుష్పాలగూడ. పేరు వినే ఉంటారు. చూడండి, శ్రీ శృంగేరి జగద్గురు మహా సంస్థ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం. నిజంగానే మణికొండ పుష్పాలగూడలో వెలిసిన ఈ దేవస్థానం చక్కగా ఉంది. ఎంతో వేల మంది భక్తులు ఈ దేవస్థానం దర్శించుకోవడం జరుగుతుంది. కార్తీక మాసమున ఎన్నో రకాల పూజలు ఇక్కడ విశేషంగా చేస్తున్నారు. కనుక మీరు కూడా ఈ దేవస్థానాన్ని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇందులో ఇటుపక్క కూడా కొన్ని విగ్రహాలను ప్రతిష్ఠించి ఉన్నారు. ఒకటి ఈశ్వరుని లింగము, ఇంకొకటి వెంకటేశ్వరుడు, అలాగే అమ్మవారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. కనుక మీరు ఇక్కడికి వస్తే ఒకేసారి 4 దేవస్థానాలను చూసినంత తృప్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవస్థానం కోసం వీలు చేసుకుని ఇక్కడ వచ్చి దర్శించుకుంటే మంచిది. రద్దీగా ఉండే ఈ పురవీధుల్లో ఎంతోమంది గుడి కోసం ప్రత్యేకమైన సమయాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తారు. ఇది మణికొండ వాసులే కాదు, హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మణికొండలో వెలిసిన ఈ దేవస్థానాలను సందర్శించి దేవుడి యొక్క కృపకు ప్రాప్తులై వెళ్తారని మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే నిజంగానే గుడి అంతా బంగారంలా మెరిసిపోతూనే ఉంటుంది. ఒక మంచి అనుభూతిని, ప్రశాంతతని ఇక్కడ కలుగుతుందని, మీరు కూడా ఇక్కడ దర్శించుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. గుడికి వెళ్ళిన వారు చెడిపోయిన చరిత్ర లేదు. కనుక మీరందరూ గుడికి వెళ్ళాలి. మీ పిల్లా పాపలతో, మీ అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగానూ బాగుండాలి, అన్నిటిలోనూ మీరే ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఈ దర్శనం కోసం మీరు తప్పకుండా వచ్చి ఈ 4 దేవస్థానాలను సందర్శించుకుంటారని కోరుకుంటున్నాను. నిజంగానే తిరుపతి, తిరుమలకు వెళ్ళలేని వారు ఇలాంటి మణికొండ లాంటి దేవస్థానాలను దర్శించుకుంటే వాళ్ళకు విజయాలు చేకూరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ హోమం లాంటివి, పూజలు లాంటివి, రకరకాల ఉత్సవాలు చేస్తూ సంతోషంగా ఉంటుంది. కంచి పీఠాధిపతుల యొక్క వారి ఫోటోలని చక్కగా అక్కడ అమర్చారు. వారి యొక్క అనుభూతులని, వారి యొక్క అనుభవాలని గుడి కోసం ఎన్నో చేసి ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రతిష్టమైన దేవస్థానం కోసం వారు వచ్చి ఇలా చేయడం, అలాంటి దేవస్థానాలకి మనం వెళ్ళడం డెఫినెట్గా మనకు మంచి జరుగుతుందని భావిస్తూ ఈ ఛానల్ని చేయడం జరిగింది. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజను సుఖినో భవంతు.